మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కౌంటింగ్ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఐజీ, కలెక్టర్, ఎస్పీలకు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి బీఆర్ఎస్ నేత శ్రీశైల్ రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజుగౌడ్ ఫిర్యాదు చేశారు. లేకుంటే డిక్టేటర్షిప్ నడుస్తుందా అనేది ఈ తెలంగాణ ప్రజలకు కానీ ఈ దేశ ప్రజలకు కానీ అర్థమవుతలేదు. నామినేషన్లు వేసినప్పుడు మాపై అక్రమ కేసులు, పోలింగ్ స్టేషన్లో మా ఏజెంట్లపై కేసులు, కౌంటింగ్ హాల్కి ఎమ్మెల్యే గారు బలవంతంగా పోయి రిజల్ట్ను అవకతవకలు చేయాలనే ప్రయత్నం, ఎన్ని కేసులు పెడతారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాలి. అంతేగాని పెట్టి కార్యకర్తలను, నాయకులను భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము డే 1 నుంచి అటు ఎలక్షన్ కమిషన్కి కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కానీ, జిల్లా ఎన్నికల అధికారికి, ఎస్పీకి, మరి ఇక్కడ లోకల్గా ఉన్న డిఎస్పీ గారికి అందరికీ కూడా మేము రిటర్న్లో కాంప్లైంట్ ఇచ్చినాం. ఈ విధంగా మా కార్యకర్తలపై, మా నాయకులపై ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి చర్యలు లేవు. మరి అదేవిధంగా నేనే పర్సనల్గా జిల్లా ఎన్నికల అధికారితో మాట్లాడి, పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా బోకసింగ్ ఓట్లు జరుగుతున్నాయి, పోలింగ్ స్టేషన్లో ఈ విధంగా రిగ్గింగ్ జరుగుతుందంటే కూడా మాకు సంబంధం లేదు, మేము ఏం చేయలేము, సారీ సార్ అని చెప్పాను. మేము ఎలక్షన్ కమిషన్కి చేసిన మెయిల్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మా నాయకులపై పెట్టిన కేసులపై కూడా మేము మెయిల్స్ చేసినాం. ఇవన్నీ కూడా చూస్తుంటే ఏమవుతుందంటే ప్రజాపాలన అన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన. ఖచ్చితంగా ఇప్పుడున్న అధికారులు, ఎలక్షన్ కమిషను, మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా థరోగా ఎంక్వైరీ చేసి మరి ఏమి జరిగినది, ఏ విధంగా అక్రమ కేసులు పెట్టింది అనేది ఆలోచన చేసి మా కార్యకర్తలపై మాకు అన్ని విధాలుగా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ యొక్క అధికారులది. అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ వీడియో ద్వారా మా రిక్వెస్ట్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు, ఐఏఎస్ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ జనరల్, కలెక్టర్ వికారాబాద్, ఎస్పీ వికారాబాద్, ఈరోజు తాండూరులో పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. ఈ ఉల్లంఘన ఎన్నికల అధికారులు, పోలీసులు చేయడం చాలా 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 విచారకరం, శోచనీయం. నేను కేవలం 2 ఉదాహరణలు చెప్తాను. నిన్న రోహిత్ రెడ్డి మీద, మాజీ ఎమ్మెల్యే మీద, మరొక 8 మంది మీద బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 and 176 కాగ్నిజబుల్ అఫెన్సెస్ పేరు మీద కేసు పెట్టినారు. అంతకుముందు మా పార్టీ సీనియర్ నాయకులు, గ్రంథాలయ చైర్మన్, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్ గారి మీద ఇట్లాగే 173, 176 బిఎన్ఎస్ఎస్ కింద కేసులు పెట్టినారు. చాలా 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 హాస్యాస్పదము, విచారకరము, విషాదము ఏంటంటే తప్పులు చేస్తున్నదేమో కాంగ్రెస్ నాయకులు, దాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేసులు పెడుతున్నదేమో మా మీద. ఈ కేసు ఏదైతే పెట్టినారో రాజుగౌడ్ గారి మీద, రోహిత్ రెడ్డి అండ్ మరొక 8 మంది మీద, ఈ కేసు పనికిరాని కేసు. మా మీదనే ఇట్లా చేస్తే సామాన్య ప్రజల మీద జులుం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది కాంగ్రెస్ నాయకులారా. సో కాబట్టి ఇప్పుడు తక్షణం జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ గారిని కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.